జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీన రాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు, మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి, వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 1, 5, 9, 2, 7 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురువు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రస్తుతం గోచారంలో మీనరాశిలో శని, కర్కాటకంలో గురుడు సంచరిస్తున్నాడు. అంటే ఈ 2 రాశులు కూడా జలతత్వ రాశులే. అయితే వాళ్ళ జన్మజాతకంలో ఈ 2 రాశులలో ఏదన్నా గ్రహాలుంటే, అంటే కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి కేతు వరకు ఏదైనా 9 గ్రహాలు ఉంటే, మరియు కర్కాటకంలో గురుడు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయని చెప్తాను. అంటే వాళ్ళకి మాత్రమే నేను చెప్పే ఫలితాలు అనేవి కలుగుతాయి, మిగతా వాళ్ళకి జరగదు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోండి. గురుడు కర్కాటకంలో ఉండి గోచారంలో గురుడు కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉంటే ఫలితాలు ఎలా జరుగుతాయి? ఖర్చులు అనేవి చేస్తారు, నిర్మోహమాటంగా మాట్లాడతారు, ఎలాంటి మొహమాటాలకు లేకుండా నిక్కచ్చిగా మాట్లాడతారు. కొంత అసంతృప్తి అనేది ఉంటుంది, కుటుంబం కోసం ఆలోచిస్తారు, కుటుంబంలోని వారి సంతోషం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా వెనుకాడరు. మంత్ర తంత్ర విద్యల పట్ల, జ్యోతిషాస్త్రం పట్ల వీళ్ళు ఆకర్షితులవుతారు. అంటే వాటి మీద వీరికి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఇక
చంద్రుడు తరచుగా మార్పులు జరుగుతాయి. మంచి భోజన సౌఖ్యం అనేది లభిస్తుంది. తరచుగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ కాలంలో అన్ని రకాలుగా మార్పులు జరుగుతాయి. అంటే ఉద్యోగంలో మార్పు జరగవచ్చు, స్థల మార్పు జరగవచ్చు. ఈ కాలంలో తల్లి ఒక భక్తురాలిగా మారే అవకాశం కూడా ఉంది. ఇక కుజుడు పిల్లలు చదువులో బాగా రాణిస్తారు, భూమి కొనుగోలు చేస్తారు. పూర్వీకులలో ఎవరో ఒకరు మరణించినట్టుగా ఆ సమాచారం అనేది వినే అవకాశం ఉంది. వృత్తిలో అభివృద్ధి అనేది సాధిస్తారు. టెక్నికల్ ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. లోతైన పరిశీలన చేసేవారికి మంచి ఫలితాలు, అంటే రీసెర్చ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. రీసెర్చ్ పిహెచ్డి చేసేవారికి మంచి అనేది జరుగుతుంది. కుజుడు రోగకారకుడు కావున పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కొన్ని నెగిటివ్ ఫలితాలు కూడా జరుగుతాయి. అంటే ప్రతికూల, అంటే భార్య, సంతానం, మిత్రులకు కష్టాలు, ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. కొంచెం దూకుడు స్వభావం కలిగి ఉంటాయి. సంతాన కారణంగా కొంచెం ఇబ్బందులు. స్త్రీ జాతకంలో ప్రసవ సమయంలో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఒకవేళ స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళకి కొంచెం డెలివరీ సమయంలో కొంచెం ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత బుధుడు విద్యాపరమైన ప్రయాణాలు చేస్తారు. బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, చుట్టుపక్కల వారితో కానీ ఆర్థికపరమైన నష్టాలు చవిచూస్తారు. జ్ఞాన సముపార్జన చేస్తారు. సోదరులకు మంచి కాలం అని చెప్పవచ్చు. రాయడంలో, బొమ్మలు గీయడం, ఆర్టిస్టు, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిదని చెప్పవచ్చు. అధిక నైపుణ్యాలు అనేవి సాధిస్తారు. అబద్ధాలు ఆడడం, తప్పుడు వాగ్దానాలు చేయడం, వాటిని కొంచెం నిలుపుకోవడం అనేది మంచిది. నిలుపుదల చేసుకోవడం అంటే అవి తగ్గించుకోండి, చేస్తే చాలా మంచిది. ఇక గురుడు రుణాలు అనేవి తగ్గిపోతాయి. శత్రువులపై జయాన్ని సాధిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. లక్ అనేది కలిసి వస్తుంది. కుటుంబంలో పిల్లలు పుట్టడం, వాళ్ళ ద్వారా కలిసి రావడం అనేది జరుగుతుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉపన్యాసకులుగా ఉంటారు. పురోహితులకు మంచి కాలం అని చెప్పవచ్చు. అంటే విదేశాల్లో అర్చకుడిగా ఉండాలి, యుఎస్ఏ వంటి విదేశాలకు వెళ్ళాలి అనే వాళ్ళకి మంచి కాలం అని చెప్పవచ్చు. ఫలితాలు అనేవి అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఫలిస్తాయి, వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలు. నియమనిష్టలతో పూర్వాచార పరాయణలే ఉంటారు. అంటే గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. పూర్తిగా సంతోషంగా ఉంటారు. అధిక ధన సంపాదన అనేది లభిస్తుంది. వ్యాపారం ద్వారా అధిక లాభాలు వస్తాయి. గృహలాభం కలుగుతుంది. మాతృసౌఖ్యం అనేది లభిస్తుంది. ఆస్తులు, వాహనాలు లభిస్తాయి. భూముల అమ్మకాల ద్వారా లాభాలు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మంచి ధనయోగం అని చెప్పవచ్చు. సోషల్ నెట్వర్క్ ద్వారా, లార్జ్ ఆర్గనైజేషన్ ద్వారా ఆదాయం అనేది పెరుగుతుంది. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సంస్థల ద్వారా, అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి, అందులో పనిచేసే వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి జరుగుతాయి. ఇక శని భాగస్వామి వ్యాపారం, అంటే పార్ట్నర్షిప్ ఉంటుంది కదా, అది అనేది కొంచెం స్లోగా జరుగుతుంటుంది. మనం అనుకున్న ఆశించిన అభివృద్ధి అనేది జరగదు. జరగవలసిన పనులు ముందుకు సాగవు. జీవితంలో ఒత్తిడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. జీవన శైలిలో మెరుగుదల అనేది కనిపించదు. పార్ట్నర్స్ కూడా అంత యాక్టివ్గా పనిచేయరు. పనిచేసే వాళ్ళు, భాగస్వాములు కూడా అంతగా యాక్టివ్గా వీళ్ళు పనిచేయరు. పనులన్నీ నెమ్మదిగా కలుగుతాయి. కానీ ఆయుష్కు, ఆరోగ్యానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులు అన్నవి కొంచెం బాధిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కొత్త బాధ్యతలు తమపై పడతాయి. నమ్మకాన్ని కోల్పోవలసి వస్తుంది. ఈ విధంగా తర్వాత రాహు 8 అనారోగ్య సమస్యలు, బారిన పడే అవకాశం ఉంది. అనుకోని లాభాలు రావడము, వారసత్వ ఆస్తులు కలిసి రావడము,
కొంత కొంత ఆందోళన గురయ్యే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ వచ్చినా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి జరుగుతుంటాయి. ఈ కాలంలో అంటే ఈ సమయంలో ప్రజా అధిక్షేపణలు, అవమానాలు, అపనిందనలకు గురవుతారు. కొన్ని ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత కేతు ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఇతరులతో వాదనలకు దిగుతారు. ధన నష్టాలు కలుగుతాయి. కానీ తీర్థయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మికమైన జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. కుటుంబం వాళ్ళతో కొంచెం వాదనలు జరగడము, డబ్బు ఖర్చు కావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ.